వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్. ఇంకా నేను గాజుల స్టాకు తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను. గాజులు ఒక పక్క సర్దుతున్నాను, పచ్చడి పండ్లు ఇంకో పక్క స్టార్ట్ చేశాను. ఇదైతే చింతపండు. నేను ఎంత క్వాలిటీ ఐటెం తెచ్చినా వాటిలో పీచు గింజలు అనేవి ఉంటూనే ఉంటాయి. అవన్నీ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను షాప్లోనే పైన రూమ్లో క్లీన్ చేసుకుంటాను. ఇంకా షాప్లో అమ్మాయిలు ఉంటారు కదా, అందరం కలిసి ఈ పనులు అయితే చేస్తూ ఉంటాము. ఇంత నీట్గా ఉంది అని అనుకున్నా కానీ ఇంకా దీనిలో కొంచెం పీచు గింజలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. పచ్చడి పెట్టే ప్రాసెస్ చూపిస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ దీని వెనక అయితే చాలా పని అయితే ఉంది. ప్రతి పనిలో అంతేనండి, చూడడానికి ఏ పనైనా ఏముంది ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. నేనైతే వెజ్ నాన్ వెజ్ 2 పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేశాను కదా. ఇక వెజ్ పచ్చళ్ళ కోసం టమాటాలు, మిరపండ్ల పచ్చడి ఇప్పుడు సీజన్ కదా, ఇవి మంచిగా దొరుకుతున్నాయి ఫ్రెష్గా. అందుకే నేను ముందుగా టమాటా పచ్చడి, మిరపండ్ల పచ్చడి, టమాటా మిరపండ్లు, గోంగూర పచ్చడి ఇలా అన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు కొంచెం కొంచెంగా నేనైతే షాప్లో స్టార్ట్ చేశాను కదా, దానికోసం అందరూ వస్తూనే ఉన్నారు. టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఏదైనా క్వాలిటీ టేస్ట్ అనేది ఫుడ్ ఐటెంలో కంపల్సరీ. నేను ముందుగా పెద్ద మొత్తంలో అయితే స్టార్ట్ చేయలేదు, ముందు కొంచెం కొంచెంగానే స్టార్ట్ చేశాను. అవన్నీ సేల్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. ఇంకా కొంచెం కొంచెంగానే పెడుతున్నాను, ఎందుకంటే నిల్వ ఉన్న వాటికంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది కదా. అందుకే ఒక 2-3 కేజీలు పెట్టి అవి సేల్ అవ్వగానే మళ్ళీ పెడుతూ ఉంటాను. ఇంకా పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టాలి. కాకపోతే షాప్ లాగా పెట్టినప్పుడు అన్ని వెరైటీస్ అయితే ఉండాల్సి వస్తుంది. కస్టమర్స్ వచ్చినప్పుడు ఇంకా ఏమున్నాయని అడుగుతున్నారు. మన దగ్గర ఉన్న వెరైటీస్ కాకుండా ఇంకా అన్ని వెరైటీస్ కూడా అడుగుతున్నారు. అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. గాజులు అయితే ఎన్నైనా తెస్తాను, కానీ ఇవి సేల్ అనేది కొత్త కదా నాకు కూడా, అందుకే భయం అవుతుంది. ఇంకా గాజులు ఫ్యాన్సీ ఐటమ్ అయితే పాడవవు, కానీ ఇవైతే కొంచెం పాడవుతూ ఉంటాయి కదా, అందుకే నాకైతే భయం వేసి కొంచెం కొంచెంగానే స్టార్ట్ చేశాను. అయినా సేల్ అనేది స్టార్ట్ అయింది, మంచిగానే ఉంది. ఫుడ్ ఐటెంలో జాగ్రత్తగా కూడా ఉండాలి, కొంచెం కూడా కేర్లెస్గా ఉండకూడదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ కుదురుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేయడంతో పాటు ఫుడ్ ఐటమ్ ఏదైనా పాడైపోతుందా, మంచిగా ఉందా, ఎలా ఉంది, ఏది ఒక నెల రోజులైంది పెట్టి, ఇలాంటివన్నీ చూసుకోవాలి. అందుకే నేను ఎక్కువ మొత్తంలో అయితే పెట్టడం లేదు. స్టార్టింగ్లో ఉన్నాను, షాప్ చూసుకోవాలి, ఇది చూసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెంగా పెట్టి అయిపోతూ ఉంటే మళ్ళీ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇలా స్టార్ట్ చేసుకోండి. ఫుడ్ ఐటమ్ అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటే అవి సేల్ అవుతూ ఉంటే మళ్ళీ చేస్తే మనకైతే ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది అనేది ఉండదు. నాకైతే వెజ్ పచ్చళ్ళు పెట్టడం కంటే నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో నేనైతే అవే ఎప్పుడూ పెడుతూ ఉంటాను. ఇంతకు ముందైనా నేను ఎక్కువగా నాన్ వెజ్ పచ్చళ్ళు పిల్లలకి పంపించినప్పుడు చాలా పెద్ద మొత్తంలోనే చేస్తూ ఉంటాను కదా, అది చాలా ఈజీగా అలవాటైపోయింది. ఇంకా ఈరోజైతే టమాటా మిరపండ్ల పచ్చడి స్టార్ట్ చేశాను. ఇది ఒక్కటే బిజినెస్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు అని అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ తెచ్చుకోవడం మంచిగా చేసుకోవడం అనేది చాలా ఈజీ కదా. నేనైతే ఇప్పుడు షాప్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది కాక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా బ్యాంగిల్స్ తేవడం, సర్దుకోవడం, షాప్లో కస్టమర్స్ని చూసుకోవడం, ఇలా 2 పనులు చేయడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఈ బిజినెస్ కూడా క్లిక్ అయితే 2 మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా వర్కర్స్ని పెంచుకోనో ఏదో ఒకటి ఆలోచించి మంచిగా అయితే చేయాలి అని డిసైడ్ అయ్యాను. 2 ఒకటే షాప్లో పెట్టాను కాబట్టి ఇబ్బంది అయితే అవ్వట్లేదు. నాకు ఇంకొక ప్లస్ కూడా ఉంది. ఈ షాప్కి కస్టమర్స్ వచ్చినప్పుడు బ్యాంగిల్స్ కొందామని ఇక్కడ ఐటెం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు కూడా అవి కూడా తీసుకుంటున్నారు. కస్టమర్స్ స్పెషల్గా దీనికోసమే రాకుండా వచ్చిన కస్టమర్స్ కూడా ఈ పచ్చళ్ళు అనేవి తీసుకొని వెళ్తున్నారు. నేనైతే పచ్చళ్ళు పెట్టడానికి పసుపు నేనే కొమ్ములు తెప్పించి పట్టించుకున్నాను. మిరపకాయలు కూడా నేనే తొడాలు తీపిచ్చి పట్టించి అన్నీ రెడీ చేసుకున్నాను. ఐటమ్స్ అన్నీ ఉంటే చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా. ముందుగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ చేసుకుంటే పచ్చళ్ళు పెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, తక్కువ మొత్తంలో పెట్టుబడి ఉండాలి అనుకునే వాళ్ళ లేడీస్కి అయితే ఈ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మంచిగా వంటలు అయితే వచ్చి ఉండాలి, పచ్చళ్ళు అనేది మంచిగా పెట్టడం వచ్చి ఉండాలి. ఈ బిజినెస్లో ముఖ్యంగా కావాల్సింది టేస్ట్, క్వాలిటీ. ఈ 2 ఉంటే మన బిజినెస్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. కాబట్టి ఈ 2 మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేడీస్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏం బిజినెస్ చేయాలి, పెట్టుబడి ఎక్కువ లేదు అనుకునే వాళ్ళకి ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి.
మీకైతే షాప్ ఉంది, సేల్ చేస్తారు, మాకైతే ఎలా చేయాలి అని చాలామంది అడగవచ్చు. ఎంత పెద్ద బిజినెస్ అయినా కొంచెంతోనే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. క్వాలిటీ, టేస్ట్ బాగుంటే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఎక్కువగా పెరిగింది అంటే అందరూ ఏదో చేసుకోలేక కాదు, అందరూ బిజీ షెడ్యూల్లో ఉండి టైం కుదరక ఎక్కువగా వంటలు అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఈ పని చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అందరికీ టైం అయితే ఉండదు కదా. ఇలాంటి వాటికి టైం ఎక్కువగా స్పెండ్ చేయాలి కాబట్టి బిజీగా ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి ఎక్కువగా ఆర్డర్లు పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కస్టమర్లు ఫుడ్ విషయంలో క్వాలిటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, రేటు కూడా చూడట్లేదు. ఇప్పుడు అందరికీ తెలుసు రేటు కంటే క్వాలిటీ అనేది ముఖ్యము అని. ఇంకా నేనైతే వెజ్ పచ్చళ్ళతో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం ముందుగా కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి చేయడం అనేది ఈజీగా అవుతుంది. నేనైతే చికెన్ పచ్చడి, చికెన్ గోంగూర, ఫిష్ పచ్చడి అన్నీ అయితే రెడీ చేశాను. నాకైతే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, కస్టమర్స్ ఆర్డర్ పెట్టి చేయించుకుంటున్నారు. నేను ఇలా రెడీ చేసినవి షాప్లో పెట్టకముందే సేల్ అవుతున్నాయి. ఎలా అయినా సేల్ కావడం ముఖ్యం, కానీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేయాలి కదా. ఎక్కువగా పెడదాము అంటే సేల్ అవుతాయో లేదో అనుకొని కొంచెంగానే పెట్టాను, వెంటనే సేల్ అయితే అవుతున్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా నాకు వంట చేయడం అలవాటు ప్లస్ ఇష్టం కాబట్టి ఇదైతే పెద్ద పనిలాగా కూడా అనిపించట్లేదు. కాకపోతే షాపు బిజీగా ఉండటం వల్ల టైం కుదరక కొంచెం అయితే లేట్ అయింది. ఇంకా పెద్ద మొత్తంలో వంటలు అయితే స్టార్ట్ చేసి పచ్చళ్ళు అనేవి షాప్లో పెట్టేయాలి. ఇలా ఎక్కువ మొత్తంలో వంట చేయడం అనేది నాకు అలవాటైపోయింది. ఎందుకంటే ఇటు అమ్మగారింట్లో మా అమ్మ కూడా ఎక్కువగా వంటలు చేసేది, ఇంకా మా అత్తయ్య కూడా వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఆమె వంటలు కూడా నేను వీడియోస్ పెడతాను. వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ అయితే మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది, అవైతే వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకా ఫిష్ పచ్చడికి కూడా రెడీ చేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై